హాస్పిటల్ ఫెసిలిటీ పెట్టడం ప్రత్యేకంగా పేదలకి ఇవాళ రేపు ఎట్లా ఆరోగ్యము ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయిందో చికిత్స ఇదంతా మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఈ ప్రాంతంలో డాక్టర్ రఘు గారు, డాక్టర్ హేమ గారు వాళ్ళ ప్రోద్బలంతో మంచి ఫెసిలిటీ ఈ ప్రాంతంకు రావడము, అవుట్ పేషెంట్ ఓపీ కేవలం 200 రూపీస్ చేయటము. ఇప్పుడే విన్నాను, ఒక ట్యూమర్ ఆపరేషన్ కూడా బయట ప్రైవేట్ హాస్పిటల్లో 10 లక్షలు అయితే ఇక్కడ 3 lakhsకి సక్సెస్ఫుల్గా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీ చేయడము. ఇవన్నీ కూడా ఒక మనిషి యొక్క మంచి వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంది. కాబట్టి డాక్టర్ రఘు గారికి, డాక్టర్ హేమ గారికి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, చాలా మంది డాక్టర్లు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో, అందరికి కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మా ప్రాంతం నుంచి రావడం కూడా ఇక్కడ మేడ్చల్ దగ్గర ఈ ప్రాంతంలో హాస్పిటల్ వెలిసి సేవలు అందించడం కూడా నాకు చాలా గర్వకారణం. అరవింద్ సార్, ఏబీ హాస్పిటల్ ఆరోగ్య భారత్ ఈరోజు చాలా మంచి ఉద్దేశంతో రాఘవేంద్రరావు గారు, అదేవిధంగా హేమారెడ్డి గారు చాలా అద్భుతంగా స్టార్ట్ చేశారు. ముఖ్యంగా పేద ప్రజలకి మంచి వైద్యం అందించాలి, చాలా తక్కువ కాస్ట్లో అందించాలి, వైద్యం అందరికీ సమానంగా అందించాలనే ఉద్దేశంతో చాలా మంచి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, ఏదో నిత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా అద్భుతమైన కార్యక్రమం చేపడతారు. ఒక ఎంపీగా మీరు ఆరోగ్యం పట్ల చాలా, అంటే భారతదేశంలో అందరూ కూడా స్వచ్ఛ భారత్, అదేవిధంగా ఆరోగ్యం ఉండాలి భారత్ అంటూ కూడా మీరు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఎలా అనిపిస్తుంది? రఘు గారు మంచి వ్యక్తిత్వం ఉన్నవాయన, అందరికీ మంచి చేయాలని ఉంటుంది, అందుకనే మా పార్టీలో ఉన్నాడు. ఓకే. ఆయన గత 23 సంవత్సరాల నుంచి ఆరోగ్య భారత్ ట్రస్ట్ నడుపుతూ వేల సంఖ్యలో ఉచిత శస్త్రచికిత్సలు చేయటం, వేరేవి కూడా తక్కువ ధరలు చేయటము, ఇది మా ఏరియాలో అంతా తెలిసిన విషయమే. కానీ ఇక్కడ ఇవాళ పోచంపల్లి గ్రామంలో మేడ్చల్ దగ్గర ఇవాళ ఈ ఫెసిలిటీ, ఈ హాస్పిటల్ కట్టడము, పేదలకి, ఈ ప్రాంత పేదలకు కూడా ఆయన తక్కువ ధరలో వైద్యము, శస్త్రచికిత్స అందించడం చాలా మాకు ఒక ఎంపీగా గర్వంగా ఉన్నది. ఆయన మా ప్రాంతం నుంచి వస్తాడు కాబట్టి. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, చాలా తక్కువ కాస్ట్లో ఇవ్వడం అనేది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో అంత తక్కువ కాస్ట్ ఇవ్వడం అనేది అది సాధ్యమయ్యే అంశం కాదు. కానీ బట్ ఆయన చేస్తున్నారు. ఎలా ఎలా అనుకుంటున్నారు? దానికి మనసు ఉంటే మార్గం ఉంటుందయ్యా. ఆయనకు మంచి మనసు ఉన్నది, అందుకని మా పార్టీలో అని చెప్పినా కదా, మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఆయనకు మనసు ఉన్నది, చేయాలని ఉన్నది కాబట్టి ఆయన మార్గం ఎత్తుక్కుంటాడు. ఇంకా మరి మెరుగైన సేవలు అందించడం కోసం వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్ కావాలి? రఘు గారికా మేము ఎంకరేజ్ ఎక్కడెక్కడ చేయాలో మేము చేస్తూనే ఉన్నాం. రఘు గారేమో ఆయన ఎక్కడెక్కడ ఆయన యాక్టివిటీలు పెంచుకోవాలో ఆయన పెంచుకుంటూనే ఉన్నాం. వీఆర్ ఆల్ యాక్టివ్ ఫర్ ద సేక్ ఆఫ్ సొసైటీ. వీఆర్ ప్రౌడ్ దట్ ఈజ్ ఇన్ అవర్ పార్టీ అండ్ హేల్స్ ఫ్రమ్ మై రీజన్.